పోతుంది. అదే విధంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతం వారు వేరే వేరే స్టేట్లలో కావచ్చు, వేరే వేరే కంట్రీస్లలో కావచ్చు ఉన్నవారు కూడా ఈ యొక్క సొంత ప్రాంతం సైడ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే డైనమాలో కూడా ఉన్నట్టు సమాచారం. సో అదే విధంగా అందరికీ క్లారిటీ ఇచ్చే విధంగా సో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్, సో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు, నాగనూల్ మల్లేష్ యాదవ్ గారు ఇక్కడనే ఉన్నారు. సో సార్ మాటల్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ ఉంది, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఏ విధంగా ఉండబోతుంది రానున్న టైంలో అనేసి సార్ మాటలో క్లియర్గా తెలుసుకుందాం. సో నమస్తే సార్ మల్లేష్ యాదవ్ గారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, సో మా వ్యూవర్స్కి తెలంగాణ ప్రాంతంలో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, రానున్న 5 years లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. షూర్, డెఫినెట్లీ అండి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఎస్ సార్. హైదరాబాద్ విషయానికి వస్తే సో చాలా హైవేస్ ఉన్నాయి హైదరాబాద్కి. ఎస్ సార్, 9 హైవేస్ ఉన్నాయి. సో గతమంతా కూడా హైదరాబాద్కి నార్త్ సైడ్ బాగా బిజినెస్ నడిచింది. ఓకే. సో లైక్ బాంబే హైవే పటాన్ చెరువు వరకు. సో తర్వాత మనకు యాదగిరిగుట్ట ఇప్పుడు మనకి ఏదైతే ఉందో వరంగల్ హైవే ఇక్కడ బాగా నడిచింది. సో ఇదంతా బాగా నడిచింది. ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ అంతా కూడా రియల్ ఎస్టేట్ వేవ్ అంతా కూడా సౌత్ సైడ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది సార్ సౌత్ సైడ్. సో సౌత్ సైడ్ లో ఎందుకని హాట్ టాపిక్ అవుతుంది సార్ మళ్ళీ? ఎస్, సౌత్ సైడ్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ కి మొట్టమొదటి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, అలాగా 4th సిటీ. సో ఫీచర్ సిటీని ఇప్పుడున్న గవర్నమెంట్ టాస్క్ తీసుకొని పనిచేస్తా ఉంది. దాని వల్లనే మంచి ఇంపాక్ట్ అనేది సౌత్ సైడ్ అనేది నడుస్తా ఉంది. ఓకే సార్, ఈ యొక్క 4th సిటీ వల్ల ఎంత డిస్టెన్స్ వరకు దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది సార్? సో 100% ఉంటుంది. అంటే ఒక మహానగరాన్ని మనం చూడాల్సి వస్తే సో గతంలో చాలా మంది హైదరాబాద్, సికింద్రాబాద్ చూసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ సైబరాబాద్ చూసిన వాళ్ళు ఉన్నారు. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, ఇదంతా ఊహించని డిమాండ్ అయిపోయింది, ఊహించని రెట్టింపు డెవలప్మెంట్స్ అయినాయి. గతంలో వచ్చేసి హైటెక్ సిటీని చేస్తా అని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్ మాట్లాడినప్పుడు నమ్మిన వాళ్ళ సంఖ్య తక్కువ, నమ్మని వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. సో అంటే నమ్మిన వాళ్ళు మాత్రమే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు తప్ప నమ్మని వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కానీ ఇవాళ వాళ్ళంతా బాధపడే రోజు వచ్చింది. అప్పుడు నమ్మని వారు ఈ రోజు బాధపడాల్సి వస్తుంది. 100% సార్. సో ఓకే, మరి ఈ యొక్క సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మరి ఏ ఏరియా సైడ్ పెడితే బాగుంటుంది? ఎందుకంటే చాలా మంది కొందరు బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటారు, కొందరు మధ్యతరగతి పర్సన్స్ 10 lakhs కావచ్చు, 15 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేసి చాలా మంది చూస్తారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం సస్పెన్స్ అనమాట. ఈ యొక్క ప్రాంతంలో ఈ సౌత్ సైడ్ ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా సస్పెన్స్ ఉంది. వారికి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు 4th సిటీని బేస్ చేసుకున్నట్లయితే 4th సిటీ అంతా కూడా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏదైతే మన తుక్కుగూడ దాటిన తర్వాత కందుకూరు ఆ ప్రాంతంలో సో ముచ్చర్ల బేస్ చేసుకొని 4th సిటీని స్టార్ట్ చేయబోతుంది గవర్నమెంట్. అది ఒక 30,000 ఎకరాల ప్రాజెక్ట్. సో అది దాదాపు 40 kilometers రేడియల్ దాని ఇంపాక్ట్ ఉండబోతుంది. లైక్ కందుకూరు, కడతాల్, ఆమన్గల్, ఈవెన్ కల్వకుర్తి కూడా 4th సిటీలో ఇన్బిల్ట్ కాబోతా ఉంది. ఓకే సార్. అదే విధంగా సార్ మరి 4th సిటీతో పాటు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ ఎంత వరకు చూపించడం జరుగుతుంది? షూర్, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ RRR ప్రాజెక్ట్ అనేది సో హెవీ ప్రాజెక్ట్. ఎందుకంటే గతంలో ఇన్నర్ రింగ్ రోడ్ ని చూసినాం, ఔటర్ రింగ్ రోడ్ ని చూసినాం. మనం చూడటం కాదు, అందరూ చూసారు దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉందనేది. సో ఇన్నర్ రింగ్ రోడ్ లేక ముందుకు హైదరాబాద్ పరిస్థితి వేరు, ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాద్ పరిస్థితి వేరు. సో ఇవాళ దాని యొక్క అవసరం ఎంత అనేది అందరికి తెలిసిపోయింది కాబట్టి సో అవసరంతో పాటు ఇన్వెస్టర్స్ చెక్ చేసుకునేది ఏంటంటే ఆ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ మీద పెట్టిన వాళ్ళు కోటేశ్వర్లు అయ్యారు. ఈ మధ్య కాలంలో ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా మరి లక్షల్లో ఉన్నది కోట్లలోకి వెళ్ళిపోయింది. దాన్ని బేస్ చేసుకొని RRR ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుందా, మరి దాన్ని నియరెస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచనతో ఉన్నారండి. ఎస్ సార్, ఎందుకంటే 100% మీరు చెప్పింది. సో అదే విధంగా అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్ వస్తున్నప్పుడు కూడా ఏమి ఇంక్రీజ్ అవుతుంది అనేసి చాలా మంది డైనమాలు ఉన్నారు. సో ఔటర్ రింగ్ రోడ్ అయిన తర్వాత కోకాపేటలో 100 CRకి వెళ్ళిపోయింది పర్ ఎకరం ధర. సో ఊహించని రేట్లు పెరిగినాయి అనమాట. మరి ఇప్పుడు కూడా మనకు రీజనల్ రింగ్ రోడ్ ఈ 4th సిటీ వల్ల ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న టైంలో? షూర్, డెఫినెట్లీ. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయనంతగా మనకు కనబడబోతుంది. ఎందుకంటే కొన్ని జిల్లాలను కలుపుతూ వెళ్తున్నటువంటి మరో వలయం అని చెప్పుకోవచ్చు. అది
జాతీయ రహదారిగా కూడా దానికి గుర్తింపు వచ్చింది. సో అట్లాంటి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక గేమ్ చేంజర్ అనేది మాట్లాడుకోవచ్చు. సో నేను అన్నది ఏంటి సార్ అంటే సౌత్ సైడ్ కి వచ్చేసి ఇప్పుడున్న ట్రెండ్ అంతా నడవబోతుంది అని అంటే కొంతకాలం నడిచి కొంతకాలం తర్వాత ఆగిపోయేటటువంటి గ్రోత్ కాదండి, ఎస్పెషల్లీ సౌత్ సైడ్ వచ్చేసి. సో ఎట్లా ఉంటుంది సౌత్ సైడ్ లో వచ్చేసి మెయిన్ ట్రెండ్ నడుస్తున్నటువంటి హైవే శ్రీశైలం హైవేతో పాటు మరొక హైవే కూడా మనకు చెప్పుకోవచ్చు, బెంగళూరు హైవే NH44. సో దాంతో పాటు ఇది కూడా సౌత్ కింద వస్తుంది, మన నాగార్జున సాగర్ హైవే. సో ఈ 3 హైవేలు చూసుకున్నట్లయితే దీంట్లో లాజికల్ గా ఉంటుంది. ఎలాంటి లాజికల్ గా ఉంటుందంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకున్నటువంటి హైవేస్, ఒకటి బెంగళూరు హైవే NH44, శ్రీశైలం హైవే, రెండవది శ్రీశైలం హైవే 765. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీస్ ఉన్నాయి ఈ రెండు హైవేస్. మంచి ఫీచర్ 100%. సేమ్ సైమల్టేనియస్ గా ఇప్పుడు ఏదైతే 4th సిటీ ఉందో, 4th సిటీ విషయానికి వస్తే శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఈ రెండింటి మధ్యలోనే 4th సిటీ స్టార్ట్ అవుతుంది. అంటే మాక్సిమం ఫీచర్ అంతా అంటే ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని కానివ్వండి, 4th సిటీని బేస్ చేసుకొని అని కానివ్వండి, ఫీచర్ మొత్తం ఉన్నదల్ల ఏంటంటే శ్రీశైలం హైవే, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫోకస్ చేసిన RRR ఉందో రీజనల్ రింగ్ రోడ్, అది కూడా ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలం హైవే గ్రోత్ ఎలా ఉండబోతుంది సార్ అంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా గత కొంతకాలం కొన్ని చోట్లల్లో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా నడిచి మళ్ళీ చల్లబడిపోవడం 100% డౌన్ అయ్యే ఛాయిసెస్ చాలా చోట్ల చూసినాం సార్. మరి శ్రీశైలం హైవే నేనేమంటా సార్ అంటే ఇంకో 30 ఏళ్ళ వరకు అద్భుతంగా నడుస్తుంది. సార్, సో ఏ విధంగా ఎక్స్పెక్ట్ అంటే మీరు 30 years అని చెప్పినారు కదా, అంటే 30 years ఎందువలన మరి ఇంపాక్ట్ ఎందువలన ఉండబోతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి? ఎందువల్ల ఉండబోతుంది సార్ అంటే మెయిన్ రియల్ ఎస్టేట్ బాగా నడవడానికి రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ రావాలి. 100% సార్ కదా. రెండవది ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలన్నా పోవాలన్నా రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇది మేజర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు ముందుకెళ్తా ఉంటే శ్రీశైలం హైవేలో మీకు కడతాల్, కందుకూరు, కడతాల్, ఆమన్గల్ దాటిన తర్వాత మనకు కుట్ర ఎక్స్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి మీకు 3 హైవేలు కనెక్టివిటీ అవుతాయి మనకు, కుట్ర, కల్వకుర్తి టౌన్ కు నియర్ 3 హైవేలు టచింగ్స్ ఉన్నాయి. ఈ 3 హైవేలు 3 జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్. ఒకటి 765 హైదరాబాద్ శ్రీశైలం హైవే, ఒకటి కల్వకుర్తి టు కర్వేనా తిరుపతి నేషనల్ హైవే. సో ఇది మనకు సోమశిల సిద్ధేశ్వర బ్రిడ్జ్ నుంచి అటాచ్మెంట్ అవుతుంది. అది కూడా సోమశిల కూడా మంచి టూరిజం గా డెవలప్మెంట్ అవబోతుంది. మంచి ఒక కేబుల్ బ్రిడ్జ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది గవర్నమెంట్. అతి పెద్ద కేబుల్ బ్రిడ్జ్ అనౌన్స్ చేశారు సార్, చాలా అద్భుతంగా. చైనా తర్వాత మళ్ళీ మనం కొల్లాపూర్ లో చూడాల్సి వస్తుంది. అవును సార్, అది కూడా ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టుగా సమాచారం. ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు చూడండి, బెంగళూరు హైవే మీద వెళ్ళేటటువంటి వెహికల్స్, బెంగళూరు, తిరుపతి, చెన్నై ఏవైతే ఉన్నాయో ఇటు నుంచి వెళ్ళటం వల్ల షార్ప్ అవ్వటం, శ్రీశైలం హైవే నుంచి బేస్ చేసుకుని కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూలు, కొల్లాపూర్, సిద్ధేశ్వర బ్రిడ్జ్ నుంచి చెన్నై రోడ్ కి లింక్ అవటం వల్ల తిరుపతి వెళ్లే వెహికల్స్ కాకుండా బెంగళూరు, చెన్నై వెళ్లే వెహికల్స్ కూడా ఇటు నుంచి వెళ్ళటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, బాగా అభివృద్ధి చెందబోతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ రావాలి, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరగాలి, ఉండాలి, ఎక్కడికి నుంచి ఎక్కడికి రావాలన్న పోలన్న కనెక్టివిటీస్ ఉండాలి. ఇవి ఉండటం వల్ల ఈ ఏరియా అనేది చాలా గ్రోత్ రాబోతుంది. మేజర్ గా ఏం సార్ అంటే ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మీరు చూడండి, ఎంప్లాయ్మెంట్ రావటం తర్వాత ఇక్కడ జనసాంద్రత కూడా పెరగాలి. ఒక జనసాంద్రత వచ్చిందంటే అల్టిమేట్ భూముల ధరలనే అల్టిమేట్. సో ఇవాళ జనసాంద్రత రావడానికి రీజన్ ఏంది? 4th సిటీ. ఒక సిటీ నగరానే ఇక్కడ తయారవబోతుంది. నగరం తయారైపోయిందంటే అల్టిమేట్ ఇక్కడ అంటే ఎటు చూసినా కూడా భూములకు అనేది అద్భుతంగా రెక్కలు వచ్చే ఛాన్సెస్. 100% సార్. సో అదే విధంగా మీరు అన్నట్టుగా సౌత్ సైడ్ శ్రీశైలం హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఛాయిసెస్ ఇప్పుడు పెట్టే వాళ్ళకి మంచి రిటర్న్స్ రాబోతుంది అంటున్నారు. మరి సౌత్ శ్రీశైలం హైవే సైడ్ మరి నియర్ లో ఇప్పుడు కల్వకుర్తి టౌన్ కు నియర్ లో పెడితే బాగుంటుందా, లేదంటే ఆమన్గల్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కి సరౌండింగ్ లో పెడితే బాగుంటుందా? ఏ అంకల ఎటు ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్? ఎందుకంటే
ఇప్పుడు రేట్స్ అనేది ఈ దగ్గరలో చూసుకుంటే సిటీ సర్క్యులేషన్ లో చూసుకుంటే రేట్స్ అనేది ఒక మధ్య తరగతి పర్సన్ పెట్టలేనంత అయిపోయింది సార్. సో మీరు చూస్తూనే ఉన్నారు. సో మరి ఒక మధ్య తరగతి పర్సన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేదు అంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ కూడా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలన్నా కూడా, సో ఎగ్జాక్ట్లీ ఎటెంకల ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే మన సౌత్ సైడ్ శ్రీశైలం హైవే సైడ్ ఏ ప్లేస్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది? గుడ్ థింక్ అండి, గుడ్ థింక్. ఎందుకంటున్నానంటే సామాన్యుడు నుంచి అతి సామాన్యుడు వరకు కూడా ఆలోచన చేసేది అంటే, సామాన్యుడు ఆలోచన చేసిందంటే నేను కొనగలిగేలా ఇక్కడ రేట్స్ ఉన్నాయా, అంటే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఆలోచన చేసేది ఏంటంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎంత రిటర్న్స్ వచ్చే చాయిసెస్. సో ఆ విషయానికి వస్తే శ్రీశైలం హైవేలో తుక్కుగూడ ఎగ్జిట్ 14 ఏదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ దాటిన తర్వాత మనం చూసుకున్నట్లయితే కందుకూరు, ఇవాళ కందుకూరు, తుక్కుగూడ, హైదరాబాదు మీరు చూసినట్లయితే రేట్లు ఏం తక్కువ లేవు. బహదర్ ఈక్వల్ హైదరాబాద్ టు కందుకూరు వరకు ఈక్వల్ ఉన్నాయి. కడతాల్ కొంచెం వాటికంటే రేట్ తక్కువ, ఆమన్గల్. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కల్వకుర్తి అనేది రైట్ ప్లేస్. ఎందుకు అంటే ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఆలోచన చేసేది ఏం సరే అంటే తక్కువ కొనాలి ఎక్కువ రిటర్న్స్ రావాలి. తక్కువ కొనాలి ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే ఇప్పుడున్న స్కోప్ మొత్తం కల్వకుర్తికి హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కనెక్టివిటీస్ ప్లస్ నియర్లీ RRR 4th సిటీ. సో ఇంకెన్నెన్నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా 1000 acres. సో కల్వకుర్తి నియర్ గానే సర్వారెడ్డిపల్లి దగ్గర కూడా 1000 acres లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇదే విధంగా కొత్త ప్రభుత్వం మనకి నల్లమల ఫారెస్ట్ ను కూడా టూరిజం అప్ చేస్తామని కూడా 100% అది కూడా ఈ మధ్య కాలంలో ఆ టాపిక్ గా మనకు కనబడతా ఉంది. ఒక టూరిజం హబ్ గా దాన్ని తయారు చేయాలి, ఎక్కడ జలపాతాలు ఉన్నాయి, ఎక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, సో అవన్నిటిని చూసేసి ఒక ప్రకృతి అందాలను మొత్తం చూపించాలి అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఫోకస్ చేసింది. పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం పక్క ఆంధ్రప్రదేశ్ కూడా మన అక్కడ నుంచి ఏది రీసెంట్ గా శ్రీశైలానికి విమానంతో పాతాళగంగలో అంటే ల్యాండ్ అవ్వటం, అక్కడ నుంచి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ విమానంలో వెళ్ళటం, అంటే జల విమానంలో అంటే మనం ఒక ఫ్లైట్ అనేది రన్వే మీద వెళ్ళటం చూసాం కానీ ఇప్పుడు లేటెస్ట్ గా చేశారు. మన ల్యాండ్ అనేది వాటర్ లో ల్యాండ్ అవటం, సో అదంతా ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి ఇక్కడ. సో మీరు అన్నట్టుగా శ్రీశైలం టూరిజం పాయింట్ అయింది అంటే కల్వకుర్తి సెంటర్ పాయింట్, హైదరాబాద్ టు శ్రీశైలానికి సెంటర్ పాయింట్ కల్వకుర్తి. సో ఆ సరౌండింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎటువంటి డోకా లేదనేసి మీరు అంటున్నారు, అంతే కదా సార్? సో మరి చూస్ చేసుకునే పర్సన్ ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓకే రైట్ ప్లేస్ కల్వకుర్తి సరౌండింగ్ అని చెప్పినారు సార్. సో ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ కూడా సెక్యూరిటీ అనేది ఉండాలి కదా సార్? సో ఎటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది? 100% అంటే ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవ్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాల్సింది ఏంది, అప్రూవ్స్ ఎల్పీ నెంబర్ వచ్చింది, రేరా నెంబర్ వచ్చింది, 100% వాళ్ళు కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. లీగాలిటీ అన్ని కరెక్ట్ ఉంటేనే గవర్నమెంట్ అప్రూవ్స్ వస్తాయి. దెన్ ఫిజికల్ డెవలప్మెంట్స్ కూడా 100% చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే సార్ మీరు అన్నారు కదా ఫిజికల్ డెవలప్మెంట్, చాలా మంది కొందరు వెంచర్స్ వల్ల డెవలప్మెంట్స్ అవుతాయి, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మీకు 2-3 years లో డెవలప్మెంట్ చేసి ఇస్తామనేసి అంటారు. సో అది చూస్తే డెవలప్మెంట్స్ ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. సో అట్లా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్ కి ఇబ్బందులు చాలా జరిగినాయి. సో అది కూడా చూసుకోవాలి మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది 100% చూసుకోవాలి కస్టమర్స్. ఓకే, 100%. సో అది మేజర్ అండి. దాంతో పాటు నేను ఒకటి ఏం చెప్తున్నాను సార్ అంటే అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ లో ఎక్కడ పెడితే ఎన్ని గజాలు మనం తీసుకోగలుగుతాం తెలుసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ మీరు ఓఆర్ఆర్ కి నియర్ చూసుకుంటే అంటే లైక్ కందుకూర ప్రాంతంలో చూసుకున్నట్లయితే రేట్ కార్డ్ ఎక్కువ ఉంది 100%. ఎందుకంటే హైదరాబాద్ నియర్ ఉంటుంది కాబట్టి ఎకరం ధర ఎక్కువ ఉంటుంది, గజం ధర కూడా ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్ 30,000 అబోనే 40 అండి, 30 to 40 లో ఉంది. అక్కడ మీరు అక్కడ చూసుకున్నట్లయితే కందుకూరు, కడతాల్ మళ్ళీ ఈ డిస్టెన్స్ లో చూసుకున్నట్లయితే 25 to 30. మళ్ళీ మీరు కడతాల్ టు ఆమన్గల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కూడా మీకు 25 to 20. ఇక్కడ ఇంకా తక్కువ లేవు. లిస్ట్ 17,000-18,000 రూపాయల గజం అనేది కనబడతా ఉంది ఇక్కడ ఆమన్గల్ వరకు. సో అది కాస్త ముందుకు వచ్చేస్తే కల్వకుర్తి వరకు వచ్చేస్తే ఏమవుతుందనంటే ఇవాళ 10,000 రూపాయలకి 9,000 రూపాయలకి గజం ధర అనేది దొరుకుతా ఉంది.
సో ఒక లాజిక్ ఏంటంటే అంటే నా ఎక్స్పీరియన్స్ నుంచి లాజిక్ ఏంటంటే కావాల్సింది అదే సార్. ఎందుకంటే చూసే వాళ్ళకి ఇట్లాంటి లాజిక్స్ ఉంటేనే కదా ఓకే అక్కడ కాదు ఇక్కడ సైడ్ పెట్టాలి, ఈ రేట్లో పెట్టాలి, వాళ్ళకి ఒక క్లారిటీ దొరికేది. లాజిక్ చెప్తా. అంటే ఎక్కడ మనకు రిటర్న్స్ బాగా వస్తాయి అది ఇంపార్టెంట్. డెవలప్మెంట్ 100% చెక్ చేసుకోవాలి. ఇవన్నీ అప్రూవ్డ్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన రూపాయి ఎక్కడ పెడితే డబల్ ట్రిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు అంత డిమాండ్ అంత కంప్లీట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన దగ్గర మనకు పెట్టేసి రిటర్న్ రావాలంటే రిటర్న్ రాదు. ఓకే, లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఉంది, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ లో ఈ రోజు ₹1,00,000 1,20,000 అట్లా గజం దొరుకుతుంది. కానీ ఈ రోజు ₹1,20,000 గజం కొనుక్కొని అంటే ఒక 100 గజాలు కొన్నాడు అనుకోండి, ఒక ₹1,00,00,000 1,10,00,000 అయ్యే అవకాశం. మరి అది ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ చేయడానికి పనికొస్తుంది, పెరగదు. పెరగదు సార్. అంటే ఎంత పెరగాలనో అంత ఆల్రెడీ పెరిగింది. షాపింగ్ మాల్స్ వచ్చినాయి, సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్ లో ఎవ్రీథింగ్ అంతా మొత్తం డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఏంటంటే ఇంకా పెరిగే స్కోప్ లేదు. సో ఇన్వెస్టర్ ఎక్కడ ఆలోచన చేయాలంటే తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కడ హై రిటర్న్స్ వస్తాయి అది మనం చెక్ చేసుకోవాలి. ఆ విషయానికి వస్తే మీకు చిన్న స్టోరీ కూడా మీకు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కర్తాల ఆమంగల్ మధ్యలో మనం ఒక ల్యాండ్ మీదకి వెళ్ళిపోయినాం, ఒక సైట్ మీదకి వెళ్ళిపోయినాం. అక్కడ మనం ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కర్తాల ఆమంగల్ ఆ ప్రాంతంలో ఇవాళ ఒక ₹30,000 గజం ఉందనుకుందాం. 30,000 వద్దండి, ₹20,000 గజం ఉంది. ₹20,000 గజం ఉన్న చోట ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దామని తీసుకెళ్ళాం. ₹20,000 గజం ఉన్న చోట మన ₹1,00,00,000 పెట్టి ఎన్ని గజాలు వచ్చి ఛాన్సెస్ ఉంది? 500 గజాలు, 500 గజాలు. ఓకేనా? సో అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే మనకు కోట జంక్షన్ అందుబాటులో వచ్చేస్తాం. అక్కడికి వెళ్తే సేమ్ హైవే ఫేసింగే. అక్కడ ₹10,000 మన గజం దొరుకుతుంది. 10,000, 11,000, 9,000 కూడా ఉంది. సో మరి అక్కడ ఇదే ₹1,00,00,000 పెడితే 10,000 ఉన్న గజం ఉన్న చోట ఇదే ₹1,00,00,000 $1,000 వస్తుంది కదా. సో మీకు ఎక్కడ స్క్వేర్ యార్డ్స్ పెరిగింది? ఆమన్గల్ కడతాల మధ్యలో పెరిగిందా? మీకు ఆమన్గల్ నుంచి కల్లకుర్తి మధ్యలో పెరిగిందా? ఆమన్గల్ టు కల్లకుర్తి మధ్యలో పెరిగింది. ఎందుకంటే స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ వచ్చింది. దీంట్లో విషయం ఏదో చెప్తా చెప్పండి. మీకు ఇక్కడ స్క్వేర్ యార్డ్స్ ఒక దగ్గర మీకు పెడితే 500 వచ్చింది, ఒక దగ్గర పెడితే 1,000 వచ్చింది. 500 పెట్టిన దగ్గర కావచ్చు, 500 స్క్వేర్ యార్డ్స్ వచ్చిన దగ్గర కావచ్చు, 1,000 స్క్వేర్ యార్డ్స్ వచ్చిన దగ్గర కావచ్చు. అప్రిసియేషన్ చెక్ చేద్దాం. ఒక 2 years. అంటే ఇది శ్రీశైలమే, మొత్తం శ్రీశైలమే డిఫరెంట్ అంతే. సో ఇవాళ నువ్వు కొన్నదాన్ని బట్టి ఈ రోజు ధర ఉంది, రేపు ఇంకో 2 years తర్వాత కూడా అంతే సైమల్టేనియస్గా జరుగుతుంది. ఓకే, నేనేమంటున్నాను సార్ అంటే ఒక 2 years తర్వాత ₹20,000 పెట్టి కొన్న దగ్గర, ₹20,000 రేట్ ఉన్న దగ్గర మీరు ఒక 500 గజాలు కొన్నారు. అక్కడ ఒక ₹5,000 అప్రిసియేషన్ వచ్చింది 2 ఏళ్ళలో. మళ్ళీ సేమ్ అదే హైవే కాబట్టి ఇక్కడ ₹10,000 రేట్ కార్డు ఉన్న దగ్గర ఒక 1,000 స్క్వేర్ యార్డ్స్ కొన్నారు. ఇక్కడ ఒక 5,000 అప్రిసియేషన్ వచ్చింది. మీకు ఇక్కడ నేను మల్టిప్లై చేయండి, 500 into 5,000 ఈజ్ ఈక్వల్ టు 25 lakhs. 500 స్క్వేర్ యార్డ్స్ 5,000 25 lakhs, 25 లక్షల అప్రిసియేషన్ వచ్చింది. 100% ఇక్కడ 1,000 ఉంది కాబట్టి 50 lakhs వస్తుంది. అంటే మీకు డబుల్ వస్తుంది. జస్ట్ థింక్ అంతే, థింక్ డిఫరెంట్ ఇంతే ఉంటుంది. నేనేమంటున్నా సార్ అంటే 100% అదే. ప్రతి ఒక్కరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల ప్రాంతాన్ని చెక్ చేసుకొని మంచి డెవలప్మెంట్ ఉన్న ప్రాంతం ఏది అని చెప్పేసి చెక్ చేసుకొని అందరూ తక్కువ రేట్ ఎక్కడ ఉందని చెప్పేసి ఇవాళ శ్రీశైలం హైవేలో 4th సిటీ టాపిక్ నడుస్తున్నా, హాట్ టాపిక్ నడుస్తున్నా, RRR టాపిక్ నడుస్తున్నా, బిజినెస్ అంతా ఎక్కడ అవుతుందంటే కల్లకుర్తి. అది అందరూ అంటా ఉన్నారు, ఏంది ఇప్పుడు మనకు RRR ఇక్కడ వస్తా ఉంది, 4th సిటీ ఇక్కడ వస్తా ఉంది, సేల్స్ మాత్రం బాగా కల్లకుర్తిలో జరుగుతా ఉన్నాయి. ఏంటి ఇన్ఫాక్ట్ అంటే వాస్తవం వస్తుంది, వాస్తవమే. కానీ ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏం డెవలప్మెంట్ కాదు కదా, ఇప్పటికిప్పుడు అయిపోతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఇక్కడ ఏమైతుంది, ఎకరాల ధర పెంచేసేస్తుంది. ఇక్కడ కొంచెం వస్తే ఏంటంటే ఎకరాల ధర నార్మల్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తక్కువ రేట్లలో మనం ఫ్లాట్ ధర కూడా దొరుకుతుంది. సో అదే విధంగా మరి మీ యొక్క ప్రాజెక్ట్స్ ఎక్కడ సైడ్ ఉన్నాయి సార్? మళ్ళీ
ఎందుకు అంటే కల్వకుర్తి సరౌండింగ్ లని అనేసి ఐడియా ఉంది. సో ఏటీఎం కల్లా మీ ప్లేసెస్ ఉన్నాయి, మీ సో ఎప్పుడైనా మా సంస్థ SBM సంస్థ ఓకే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని మేము ఫిల్టర్ చేసుకొని మేము మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మేము ఎట్లా అనాలిసిస్ చేసుకుంటామంటే, ఇవాళ ఒక రోడ్ మీద మనం చెక్ చేసుకున్నట్లయితే చాలా కార్లు వెళ్తుంటాయి. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, చెప్పండి సార్. ఒక 50 లక్షలు లేదు ఒక 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల వర్త్ కార్లు మీకు ఎక్కువ కనబడతాయా? ఒక 10-15 లక్షల వర్త్ మధ్యలో ఉన్న కార్లు మీకు ఎక్కువ కనబడతాయా? 100% 10 to 15-20 lakhs కార్లే కనిపిస్తాయి. ఎందుకు? ఎందుకంటే సాధారణ పర్సన్ కూడా తీసుకోగలుగుతాడు. అది ఒక సామాన్యుడు అది కాబట్టి ప్రతి సామాన్యుని కళ మినిమం ఒక కార్లో తిరగాలి కాబట్టి ఆయన రేట్ అందుబాటులో ఉన్నదాన్ని ఖచ్చితంగా పర్చేజ్ చేస్తాడు. 30 లక్షలు 1 కోటి రూపాయలు మధ్యలో ఉన్నటువంటి ఈ కార్లు చూస్తే ఏంటంటే చాలా తక్కువ. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఆ రేంజ్ లో రన్ అయ్యే వాళ్ళు మాత్రం తీసుకుంటారు. మేము ఆలోచన చేసేది ఏంటంటే మధ్య తరగతి వాడు, కామన్ పర్సన్ ప్లస్ హై రిచ్ లో ఉన్న పర్సన్ కూడా ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ లిస్ట్ ప్రైస్ ఉన్న దగ్గర ఏది అని ఆలోచన చేస్తాడు. ఇది కాబట్టి ఇంకా అనాలిసిస్ ఉంది, మేము ఎక్కడెక్కడ ఏం కదా 100% మేము సెలెక్ట్ చేసుకున్నది కల్వకుర్తి సరౌండింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. కల్వకుర్తి కూడా ఈస్ట్ సైడ్, కల్వకుర్తికి ఈస్ట్ సైడ్ చాలా అద్భుతంగా రన్ అవుతా ఉంది. ఎందుకంటే అక్కడ హైవేస్ కనెక్టివిటీస్ ఉన్నాయి. శ్రీశైలం హైవే కూడా ఈస్ట్ సైడే ఉంది. శ్రీశైలం హైవే కూడా కల్వకుర్తి ఈస్ట్ సైడ్ వెళ్ళిపోతాం. ఓకే, సో డెవలప్మెంట్స్ విధంగా ఏ విధంగా ఉన్నాయి సార్ మీ సైట్లలో? మరి ఎందుకంటే మీరు ఫిజికల్ డెవలప్మెంట్ అనేసి అన్నారు కదా, ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి తీసుకునే పర్చేస్ చేయాల్సిన పర్సన్ కి కన్నా ముందులో ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటేనే బాగుంటుంది అన్నారు. మీ దాంట్లో ఎట్లా ఉండబోతుంది? ఎస్ అండి, మెయిన్ గా కస్టమర్ నాణ్యతను చెక్ చేసుకుంటాడు ఎప్పుడు కూడా. 100% కస్టమర్ మైండ్ సెట్. సో మన సంస్థ కూడా పబ్లిక్ లోకి బాగా వెళ్ళాలి అంటే మెయిన్ గా మూడు విషయాలండి. ఒకటి, మొదటిది హైవేలో ఎలాంటి సెంటర్ పాయింట్ లో ఉంది సైట్ లొకేషన్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని మేము ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే ఎక్స్ రోడ్స్ క్రాస్ రోడ్స్ ఉంటాయో అక్కడ మనం కంపల్సరీ మేము ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. రెండవది ఏంటంటే లీగాలిటీ అండ్ అప్రూవ్డ్ అండ్ డాక్యుమెంటేషన్. ఇవి 100% మేము తీసుకున్నప్పుడే క్లియర్గా ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే నాట్ యాక్సెప్టెడ్. సో ఇది. మూడవది ఏంటి అంటే రేట్ కార్డు తక్కువ ఉండాలి. ఆ ఏరియాలో ఎక్కడ చెక్ చేసుకున్నా బెటర్ ఉండాలి, మన రేట్ రీజనబుల్ ఉండాలి. సో దీని వల్లనే ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ హైదరాబాదు సౌత్ పార్ట్ జోన్ లో SBM కంపెనీ అంటే తెలియని వాళ్ళు లేరండి. ఇది క్లిస్టర్ క్లియర్. మీరు అడగండి, తెలుసుకోండి. ఇప్పటి వరకు మేము మా యొక్క ఏదైతే ఉందో విజన్, ఆ విజన్ ప్రకారమే మేము సంస్థను ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఒక్కసారి మీరు సైట్ లోకి వచ్చి చూశారనుకోండి, మా ఫిజికల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, మేము అక్కడ ఇచ్చేటటువంటి బేసిక్ ఎమినిట్స్ కానివ్వండి, మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసేస్తాయి. ఓకే సార్, మరి సో 100% వింటున్నారు వ్యూవర్స్. సో ఖచ్చితంగా మీ సైట్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇదే అండి, చూశారు కదా. సో మల్లేష్ యాదవ్ సార్ మాటల్లోనే క్లియర్గా విన్నారు. అంటే ఎక్కడ సైడ్ స్కోప్ ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎటువంటి సందేహం లేకుండా శ్రీశైలం హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది చిన్న పర్సన్ కావచ్చు, అంటే మధ్యతరగతి పర్సన్ కావచ్చు, సో బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న పర్సన్స్ కావచ్చు, శ్రీశైలం హైవే సైడ్ 100% పెట్టవచ్చు. ఈ యొక్క 5 years లో కూడా మంచి ఇంప్లిమెంట్ అనేది ఉండబోతుంది అనేసి క్లియర్ మాటల్లో చెప్పారు, సార్ మాటల్లో చెప్పారు. సో ఓకే అండి, సో వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.